అనంతపురం జిల్లాలో ఇప్పటి నుంచే సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకుండానే గ్రామాల్లో ఆశావాహులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. అనంతపురం జిల్లా విడపన్కల్లు మండలం మాలాపురంలో 15 రోజుల క్రితం ఓబులేసు అనే వ్యక్తి తొలిసారి దండోర వేయించారు. తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 12 లక్షలు ఇస్తానని డప్పు కొట్టించి చాటింపు వేయించాడు. ప్రెసిడెంట్ గా నిలబడతాడు. ఏకరిగా వెళ్ళట ఊరికి వచ్చేసి 30 లక్షలు ఇస్తాడటో. ఇదే తరహాలో విడపన్కల్లులో శుక్రవారం ఉదయం యోగమ్మ గారి మల్లికార్జున అనే వ్యక్తి కూడా దండోరా వేయించాడు. తనను సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి 30 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఓబులేసు, మల్లికార్జునలను విడపన్కల్లు పోలీసులు పిలిపించి విచారించారు. అనుమతి లేకుండా ఎవరూ దండోరా వేయవద్దని, ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.